నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ సాగునీటి పథకాలు అద్భుతం, ఆదర్శనీయం. కేసీఆర్ లాంటి సీఎం తమకు ఉంటే బాగుండన్న రైతు నేతలు. నేడు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం, 4 లైన్ల విస్తరణతో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం, 6 నెలల్లో భూసేకరణ పూర్తి చేసేందుకు సర్కారు కసరత్తు. సంక్షోభంలో దేశీయ ఐటీ రంగం, నియంత్రణ దిశగా సంస్థలు. దుబాయ్ వేదికగా ఇవాల్టి నుంచి ఆసియా కప్, ప్రపంచ కప్ దృష్టితో బరిలోకి దిగనున్న జట్లు. సీఎం కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కార్యాచరణను అమలు పరుస్తున్న తెలంగాణ వైపు రైతు ప్రపంచం ఆశ్చర్యంతో చూస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయం, సాగునీటి రంగాల అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల నుంచి 100 మంది రైతు సంఘాల నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు తెలుసుకుని అబ్బురపడుతున్నారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పథకాలే కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి అమలు చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు ప్రతినిధులు కొనియాడారు. కేసీఆర్ లాంటి సీఎం తమకు ఉంటే బాగుండునని వారు ఆకాంక్షించారు. రైతుల కోసం ఆలోచించే అరుదైన నాయకుల్లో సీఎం కేసీఆర్ ఒకరని, అందువల్లే తెలంగాణలో రైతు కేంద్రంగా అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా సహా 25 రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా రైతు సంఘాల నాయకులు, ప్రతినిధులు రాష్ట్రానికి చేరుకున్నారు. తెలంగాణ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలను స్వయంగా చూసేందుకు వారు రాష్ట్రానికి వచ్చారు. నగరంలోని హోటల్ టూరిజం ప్లాజాలో బస చేసిన రైతు ప్రతినిధుల బృందం 3 రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. రైతు ప్రభుత్వం ఇక్కడ జరుగుతూ ఉంది. మా స్టేట్లో ఇలాంటి ప్రాజెక్టులు కానీ లేదు, కానీ మేము పేపర్లో, టీవీలో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చూసినాక చాలా గ్రేట్ అయింది. ఎందుకంటే ఈ భగీరథ ప్రయత్నం అంటారు దీన్ని. అలాంటి ఎక్కడనో గోదావరి నుంచి ఇక్కడ వరకు 290 కిలోమీటర్లు, 80,000 కోట్లు ఆ రైతు పైన ఉండే ఇంట్రెస్ట్లో రైతు బిడ్డగా మన తెలంగాణ సీఎం గారు వెచ్చించి దీన్ని ఇంత ప్రాక్టికల్గా చేశారంటే దీన్ని చూస్తూ ఉంటే మహా అద్భుతం. భగీరథ, మనం చదువుకున్నప్పుడు భగీరథ ప్రయత్నం అంటారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సీఎం గారు మాకు లేదని ఒక కొరత. రెండోది, ఒక ఎకరాకు 10,000 రూపాయలు ఇక్కడ ఇండియాలోనే ఆ ఇన్సెంటివ్ అంటే సీఎం కిసాన్ రైతు బంధుకు తరఫున సీఎం కిసాన్ నిధి, ఇప్పుడు పిఎం కిసాన్ నిధి అన్నమాట. సీఎం కిసాన్ నిధి ఈయన చూసిదా ఆయన పిఎం కిసాన్ నిధి ఏర్పరిచినారు, కానీ అది సాలలేదు. కానీ ఇలాంటి ప్రభుత్వం మేము తమిళనాడులో ఉన్న మాది 20 ఎకరాలు ఉంది, కానీ మేము ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రైతులు వచ్చి స్టాటిస్టిక్లో 70% అప్పుల్లో కూరుకున్నారని స్టాటిస్టికల్ రిపోర్ట్ చెప్తా ఉంది. కాబట్టి ఇలాంటి సీఎం మాకు రాబోయే దాంట్లో ఆయన సీఎం ఇక్కడికే కాకుండా మాకు పిఎంగా అయితే అన్ని రాష్ట్రాలకు రైతు బిడ్డగా అవుతారు. రెండోది, రైతుల యొక్క మనోభావం తెలిసి రైతు బాగుంటేనే క్షేమంగా ఉంటుంది. और आज यहाँ जो तेलंगाना सरकार के द्वारा एक बहुत बड़े पायलट प्रोजेक्ट के रूप में एक काम किया गया है, ये बहुत ही सराहनीय है। क्योंकि 250 किलोमीटर दूर से पानी ला करके और हम जो ज़मीन का धरातल है उससे 103 मीटर नीचे पानी को इकट्ठा किया गया और पंपों के माध्यम से फिर इस पानी को ऊपर भेजा गया। या और बताया गया कि यहाँ लगभग 50 लाख हेक्टेयर ज़मीन को जो है पानी दिया जा सकता है, इतना पानी की व्यवस्था यहाँ हुई है। लेकिन इस गवर्नमेंट ने जो किसानों के हित में ये काम किया है, ये बहुत ही सराहनीय है। इसकी हम लोग पूरी प्रशंसा करते हैं और तमाम प्रदेशों की सरकार और देश की सरकार को तेलंगाना सरकार से सीख लेनी चाहिए और हर जगह जो किसान, हर राज्यों में जहाँ जहाँ पानी की कमी है वहाँ वहाँ उन लोगों को इस पानी की किल्लत को दूर करना चाहिए। मैं बढ़िया काम और उनका धन्यवाद करना चाहता हूं कि उन्होंने वो शहीद किसानों को हर एक परिवार को 3-3 लाख देने का काम किया। दूसरा, यहाँ पे आके पता चला कि इतने बड़े प्रोजेक्ट
जिनको पता नहीं और कोई सरकारें होती तो कितने कितने साल लग जाते, लेकिन 3.5 साल में ये प्रोजेक्ट जो 250 किलोमीटर से पानी ला करके यहाँ पे स्टोर किया जाता है और शहर को, गाँव को, खेतों को यहाँ का पानी जा रहा है। 103 फुट गहराई पे खड़े हैं। मेरे ख्याल में देश में जितनी भी हमारे स्टेटों की सरकार है या सेंट्रल सरकार है, मेरे ख्याल में इनमें से एक भी ऐसा नहीं है जो ये प्रोजेक्ट ऐसा बना सके और इतनी जल्दी बना सके। हाँ, काफ़ी अच्छा है। पहले देखा था मैंने टीवी पे जो है ये प्रोजेक्ट यहाँ के तेलंगाना के बारे में रिपोर्ट थी एक NDTV पे, तो उसमें ये जो वाटर प्रोजेक्ट्स बने इसके बारे में भी देखा था। और जो बुजुर्ग लोग होते हैं अपने, उनके लिए भी वृद्धावस्था पेंशन मेरे ख्याल में यहाँ देश भर में सबसे ज़्यादा है। और भी काफ़ी अच्छे काम हो रहे हैं। ग्रीनरी का भी दिखाया था बीच में, फॉरेस्ट वगैरह का, तो काफ़ी ग्राउंड पे दिखता है काम के। हाँ, खेत के लिए पानी का जैसा बताया कि ये इलेक्ट्रिक फ्री है, मतलब खेती के लिए। और ये पेयजल पूरे गांव में, पूरे शहरों में तो खैर अन्य जगह पे भी देती हैं, पर लेकिन गांव में पेयजल की सुविधा सब जगह नहीं है। तो यहाँ प्रत्येक गांव में पेयजल की सुविधा इस प्रोजेक्ट के माध्यम से है, वो भी निःशुल्क। तो ये काफ़ी अच्छी बात है। जब तेलंगाना स्टेट बना था तब भी जो है इनका, जो मुख्यमंत्री जी हैं, इनका संघर्ष बड़ा ज़बरदस्त था और एक बड़े आंदोलन के द्वारा तेलंगाना स्टेट बना। तो निश्चित रूप से कहीं आगे भी इनको एक्सटेंशन का मौका मिलता है अपने कार्य करने के लिए, तो बेहतरी होगी देश के अन्य हिस्सों में भी, ऐसा लगता है। ये तेलंगाना सरकार का ये पानी का जो प्रोजेक्ट है बहुत अच्छा प्रोजेक्ट है। सभी सरकार को विनती करेंगे कि इसी तरह राज्यों के सभी जगह पे ऐसा प्रोजेक्ट बने और देश के हर किसान को हर खेत में अपने आप बिना पैसे पानी मिले ऐसी योजना बने। इसके लिए बहुत बहुत धन्यवाद। बहुत बढ़िया प्लान है, बहुत अच्छा प्लान है। మొదటి రోజు సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనను ప్రారంభించిన రైతు ప్రతినిధులు మల్లన్న సాగర్, సింగాయిపల్లిలో పర్యటించారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం తమకు ఆశ్చర్యానికి గురి చేసిందని వారు అభిప్రాయపడ్డారు. ఇక్కడి రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి విధానాలను తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసేలా అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తామని చెప్పారు. అటు మల్లన్న సాగర్ మానవ నిర్మిత అద్భుతమని కొనియాడారు రైతు ప్రతినిధులు. అలాంటి ప్రాజెక్టులు దేశానికి చాలా అవసరమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ను సందర్శించిన వారంతా ఎంతో ఆనందానికి, ఆశ్చర్యానికి లోనయ్యారు. రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, కాళేశ్వరం ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ఎస్ఈ వేణు మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి వారికి క్షుణ్ణంగా వివరించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కేవలం 3.5 ఏళ్లలోనే మల్లన్న సాగర్ నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. 557 మీటర్ల ఎత్తులో ఒక ప్రాజెక్టును నిర్మించడంతో ఆ ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీరు, గ్రామాల్లోని ప్రజలకు తాగునీటిని అందించడం చాలా గొప్ప విషయమని రైతు ప్రతినిధులు చెప్పారు. దేవేగౌడ లాంటి ఒకరిద్దరు నాయకులు మాత్రమే రైతుల గురించి ఆలోచించేవారని, రైతుల కోసం ఇంతటి గొప్ప ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్ కే సొంతమని కర్ణాటక ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సీఎం ఉంటే రైతుల జీవితాలు సంతోషంగా ఉంటాయని తమిళనాడుకు చెందిన రైతులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. During the election, politicians are thinking that we are the backbone of India. After the election, they think that we are the slaves of India. But our Honorable Telangana Chief Minister gave respect to the farmers, and he called our farmers to Hyderabad, and he gave a freedom to the farmers. He will give the full support to the farmers. Then only we can get this profitable price. Then only we can get the right of loan. Then only we can get the interlinking of rivers. So that Telangana Chief Minister, our beloved leader, India hereafter. మరోవైపు సీఎం కేసీఆర్ పై ఉత్తరప్రదేశ్ కు చెందిన రైతు నాయకుడు హిమాంష్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు సాయం, 5 లక్షల రూపాయల రైతు బీమా సాయం అందించడం దేశ రైతు చరిత్రలోనే గొప్ప విషయమన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన కిసాన్ ఆందోళనలో పాల్గొని అమరులైన రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకే కాదు దేశానికి రైతు బాంధవుడని కొనియాడారు. लगभग 26 राज्यों से किसान आए हुए हैं और ये 26 राज्य के किसान यहाँ पर इसलिए आए हुए हैं कि वो तेलंगाना सरकार, केसीआर जी जो यहाँ के मुख्यमंत्री हैं, उन्होंने जो किसानों के लिए काम किया है, एक तो उसके बारे में हम सब लोगों ने पढ़ा, देखा, समझा। उसको देखने के लिए, उसको समझने के लिए सारे देश के किसान आए हैं और इस किसानों को आने के लिए जो जागरूक किया है वह उनका, देश के जब किसान शहीद हुए थे 750 से 700 से ज़्यादा किसान, उन किसानों को
उत्तर भारत के जो किसान शहीद हुए ज़्यादातर, उसमें पूरे देश की जो भावना जुड़ी थी, उसमें तेलंगाना के मुख्यमंत्री जी ने शहीद किसानों को जो सम्मान दिया, जो उनके लिए सुरक्षा की घोषणा की, उनके अधिकारों के लिए घोषणा की कि उनका परिवार सुरक्षित रह पाए, वो हर परिवार को उन्होंने 3-3 लाख रुपए की घोषणा की थी। तो उस चीज़ के लिए पूरे देश के किसान यहाँ पर उनका अभिनंदन करने आए हैं। और यहाँ तेलंगाना सरकार के जो किसानों के द्वारा किसानों के लिए किए गए काम हैं कि 10,000 रुपये पर एकड़ किसान बंधु योजना में मिल रहा, या हर एकड़ में किसानों के लिए पानी पहुँच रहा है, या उनका इंश्योरेंस हुआ है 5 लाख रुपए पर अगर किसान उनका देहांत होता है, 5,000 एकड़ पर जो किसान मंच बनाया गया है किसानों के सवाल को उठाने के लिए, इन सब चीज़ को देखने के लिए पूरे देश भर के किसान यहाँ पर आए हुए हैं। धन्यवाद। ఇక హరితహారం కార్యక్రమాన్ని రైతు ప్రతినిధులు ప్రశంసించారు. ఒక ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరు అద్భుతంగా ఉందని, ప్రభుత్వం చిత్తశుద్ధి వల్ల ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తోందని ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతులు కొనియాడారు. రాజీవ్ రహదారి వెంట అవెన్యూ ప్లాంటేషన్, ఔటర్ రింగ్ రోడ్డుపై పచ్చదనం, సిద్దిపేట జిల్లా ములుగు, సింగాయపల్లి, కోమటిబండ ప్రాంతాల్లో క్షీణించిన అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడం ద్వారా కొన్నేళ్లలోనే చిక్కటి అడవిలా మార్చిన విధానాన్ని వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భూపాలరెడ్డి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్ హరితహారం అడవుల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. హరితహారం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని తెలిపారు. రాష్ట్రంలో 33% పచ్చదనం సాధించేందుకు 8 ఏళ్లలోనే 287 కోట్ల మొక్కలు నాటినట్లు తెలుసుకున్న రైతు ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి చర్యలు చేపడితే అడవులు పెరిగి కాలుష్యం తగ్గుతుందని, ఫలితంగా ప్రజలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించవచ్చని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైన కేవలం 8 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని రైతు ప్రతినిధులు కొనియాడారు. సీఎం కేసీఆర్ ముందు చూపు, చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారనుంది. మోదీ సర్కారు చేపట్టనున్న జనాభా ప్రాతిపాదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర నష్టం జరగనుంది. ఉత్తరాది పాలకుల పెత్తనం మరింత పెరగనుంది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గిస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్టేనని మంత్రి కేటీఆర్ అన్నారు. నెటిజన్లు కేటీఆర్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు పాటించిన క్రమశిక్షణ వాటికి రాజకీయంగా శిక్షగా మారనుంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్వాకంతో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిసిందే. ఇదే జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర వంటి 2-3 రాష్ట్రాల్లో గెలిచే పార్టీకే దేశాన్ని శాసించే అవకాశం దక్కుతుంది. ఇది అనేక విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారించారు. అప్పుడు పెద్ద రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి సగటున ఓటర్లు 10 లక్షల నుంచి 10.6 లక్షల వరకు ఉన్నారు. గత 40 ఏళ్లుగా సీట్ల సంఖ్య పెరగలేదు. జనాభా లెక్కలు మాత్రం తారుమారయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను కఠినంగా పాటించగా ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికీ అదుపు చేయలేదు. దీంతో ఆ రాష్ట్రాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు తెలంగాణ జనాభాను లోక్సభ సీట్లతో గణిస్తే ఒక్కో ఎంపీ స్థానానికి 22 లక్షల మంది జనాభా వస్తుంది. ఇదే సమయంలో యూపీ జనాభా 28 లక్షలుగా, రాజస్థాన్ జనాభా 31 లక్షలుగా ఉంది. దీంతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలకు అదనంగా సీట్లు వస్తాయి. జనాభాను అదుపు చేసిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. ఉత్తరాదిలో సంతానోత్పత్తి రేటు ఎక్కువ. జాతీయ కుటుంబ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అత్యధికంగా బీహార్లో 3.1% సంతానోత్పత్తి రేటు నమోదైంది. అంటే ఒక్కో జంట సగటున 3 పిల్లలను కంటున్నారు. యూపీ 2.4%, జార్ఖండ్ 2.3%, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, అస్సాంలో 2%గా ఉంది. ఇదే సమయంలో తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఏపీలో సంతానోత్పత్తి రేటు 1.8%గా ఉంది. అదే ఇప్పుడు ఈ రాష్ట్రాలకు శాపంగా మారబోతోంది. వాస్తవానికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 1976 నుంచి 2000 సంవత్సరం వరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం మళ్లీ నియోజకవర్గాలను విభజించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడం, ఉత్తరాదిలో విపరీతంగా ఓటర్లు పెరిగిపోవడంతో సమతుల్యం దెబ్బతింటుందని నాటి ఎన్డీఏ ప్రభుత్వం భావించి పునర్విభజనను 2026కు వాయిదా వేసింది. 25 ఏళ్లలో ఉత్తరాదిలోనూ జనాభా నియంత్రణ పద్ధతులు పాటించి జనాభా సమతుల్యత తీసుకురావాలనేది లక్ష్యం. కానీ అది నెరవేరలేదు. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోతూనే ఉంది. దీంతో జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోనున్నాయి.
2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన సైతం జనాభా ప్రాతిపదికనే జరిగాయి. అప్పుడు కనీసం 2 లక్షల జనాభాగా నిర్ణయించారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల విభజన జరిగితే 2026 నాటికి 888 నియోజకవర్గాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన యూపీలో ప్రస్తుతం 80 నియోజకవర్గాలు ఉండగా అది 154 వరకు పెరుగుతాయని అంచనా. అంటే సీట్ల సంఖ్య 92% పెరుగుతుంది. రాజస్థాన్లో ప్రస్తుతం 25 సీట్లు ఉండగా 2026 నాటికి 52 అవుతాయని అంచనా. ఇదే సమయంలో తెలంగాణలో 17 సీట్ల నుంచి 25కు పెరుగుతాయని చెబుతున్నారు. అంటే మన పెరుగుదల కేవలం 48%. తమిళనాడులో 28% సీట్లు పెరగనుండగా కేరళలో కేవలం 1% మాత్రమే సీట్లు పెరిగే అవకాశం. దేశంలో రాజకీయంగా ఉత్తరాది ఆధిపత్యం కొనసాగుతుంది. దక్షిణాది పట్ల చిన్నచూపు చూస్తున్నారు. జాతీయ భాష అంటూ హిందీని నెత్తిన రుద్దుతున్నారని, హిందీ రాని వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. కేంద్రం నిధుల విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతుండటంతో ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దక్షిణాది రాష్ట్రాలు సంపాదించి పెడితే ఉత్తరాది రాష్ట్రాలు కూర్చొని తింటున్నాయనే భావన ఉంది. 2026లో జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం శాశ్వతం కానుంది. ఇదే రాజకీయంగా, భాష, సంస్కృతి పరంగా, నిధుల పంపకం ఇలా అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గిస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు జనాభా నియంత్రణలోనూ దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పురోగతి సాధిస్తున్నాయని, దీనిని సాకుగా చూపి పార్లమెంటు సీట్ల సంఖ్యను తగ్గించరాదని ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని మొత్తం జనాభాలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 1851లో 26.2% జనాభా ఉంటే 2022 నాటికి 19.8% తగ్గిందని వివరించారు. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా 39.1 నుంచి 43.2% పెరిగిందని తెలిపారు. దక్షిణాదిలో జనాభా 6.4% తగ్గగా ఉత్తరాదిలో 4.1% పెరిగిందని వివరించారు. భారతదేశ గణాంకాల శాఖ ట్విట్టర్ అకౌంట్లో ఇందుకు సంబంధించిన వివరాలను పంచుకోగా దానిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ అభిప్రాయంతో పలువురు నెటిజన్లు ఏకీభవించారు. డీలిమిటేషన్లో సీట్లు తగ్గిస్తే దక్షిణాది రాష్ట్రాలు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభలో 846 సీట్లు ఏర్పడితే అందులో ఒక యూపీలోని 143 సీట్లు ఉంటాయని, దీనితో దక్షిణాది నుంచి పార్లమెంటు ప్రాతినిధ్యం తగ్గుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. నమ్మిన పార్టీని, ప్రజలను రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్యతో పాటు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి చెప్పే మాటల్లో నిజం లేదని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా గ్రామ శాఖ అధ్యక్షులు సహా వార్డు కూడా టీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమైందని, తెలంగాణకు ద్రోహం చేస్తా ఉన్న బీజేపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మునుగోడు నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని, తెలంగాణకు ద్రోహం చేస్తున్న పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తామని చెప్పి వాళ్ళ గ్రామాలు కూడా ఏకగ్రీవం అవుతూ ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలందరూ కూడా కూర్చొని తీర్మానం తీసుకుంటూ ఉన్నారు. గెలిపించిన ప్రజల్ని నమ్మి గెలిచిన పార్టీని మోసం చేసిపోయిన రాజగోపాల్ రెడ్డికి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి కూడా. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ భరిస్తూ ముందుకు సాగానని చీఫ్ జస్టిస్గా పదవి విరమణ పొందిన జస్టిస్ ఎన్వి రమణ తెలిపారు. సత్యమేవ జయతే సిద్ధాంతాన్ని తాను నమ్మానని వెల్లడించారు. తాను సాధించిన ప్రతి గెలుపులో సహచర జడ్జీల పాత్ర ఎనలేదని చెప్పారు. న్యాయవాద వృత్తి అనేది కత్తి మీద సాము లాంటిదని, ప్రతి పేదవాడికి న్యాయం అందించడమే జడ్జి ప్రధాన లక్ష్యమని ఎన్వి రమణ పేర్కొన్నారు. Anything that is thrown your way. My professional life was also full of challenges. To begin with, I was in two minds, to be a judge or to becoming the people to offer leadership. I believe in destiny, in God and the blessings of the Almighty. It has been the honor of my life to be elevated as a judge. I accepted it with all humility. I always remembered myself while functioning as a judge on my
privileged obligation to discharge services to this great society. Once I became a judge, I gave my heart and mind to it. From the date I joined bench, I reached the highest possible position in the judiciary. I have subjected to conspiratorial scrutinies. My family and I suffered in silence, but ultimately the truth will always prevail. Satyameva Jayate. ఈవీ బులెటిన్ విశేషాలు నెక్స్ట్ వార్తలు వాస్తవాలు ప్రసారం అవుతాం.